అదేవిధంగా మరి ఆయన ప్రభుత్వ పెద్దలకి తలొగ్గారా, లేదంటే ఉన్నతాధికారులకు తలొగ్గారా, ఏది చేసినా సరే పోలీస్ వ్యవస్థకి ఒక మాయను మచ్చ, ఒక సిగ్గుచేటు కార్యక్రమం ఆయన చేయడం జరిగింది. ఎంత హేయమైన కార్యక్రమం అండి. ప్రజలందరూ కూడా పోలీస్ వ్యవస్థని దుమ్మెత్తిపోశారు. అదేవిధంగా ఆ ఇన్సిడెంట్తో ఇది ఏదైతే మంగ్లీ వివాదం ఉందో అదంతా నిజంగానే జరిగి ఉంది అని చెప్పి ప్రజలకి బలమైన నమ్మకం వచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ పోలీస్ బాస్కి ఏమైనా ఈ విషయంలో కంప్లైంట్ చేశానండి. అది మరి వాళ్ళు ఏం చేస్తారో నాకైతే తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి కంప్లైంట్ చేశా, నాకు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పా. మంగ్లీ వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని చంపడానికి మొన్న ఒక ప్రధాన ఛానల్కి వెళ్ళినప్పుడు ఒక 8 మంది మమ్మల్ని ఫాలో అయ్యి, అది వీడియో కూడా మీకు ఇస్తా ఈరోజు, ఆ వీడియో కూడా మీరు ప్లే చేయండి. వాళ్ళు పారిపోతున్నారు ప్రశ్నించినప్పుడు. అదేవిధంగా మాకు ప్రొటెక్షన్ కల్పించమన్నాం. అదేవిధంగా బాధ్యులైనటువంటి సిఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం పునరావృతం కాకుండా చూడాలని కూడా హైదరాబాదు సిపి గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మీ పైన కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది. ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మంగ్లీ చెప్తా ఉంది, సుబ్బారావు అనేటువంటి వ్యక్తి హైప్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి. నేను సుబ్బారావుతో ఒక ప్లేస్లోకి మాట్లాడడానికి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీకి వీడియోలు చూపిస్తూ నాతోని హాయ్ చెప్పమని చెప్పాడు. ఇట్లాంటివి కొన్ని మీరు కూడా చూసారని నేను భావిస్తా ఉన్నా. అది నిజమేనా? తను మాట్లాడినటువంటి మాటలు నిజమేనా? సిగ్గుచేటు మంగ్లీ, నువ్వు నిజంగా సిగ్గుపడాలి ఈ విషయంలో. మా ఆవిడ అప్పుడు ఆ కార్యక్రమం జరిగేటప్పుడు మా ఆవిడ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే మీరు ఎక్కడున్నారంటే నేను ఒక మీటింగ్లో ఉన్నా, వేణు ఉడుగులా గారు ఉన్నారు, పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నారు అని అంటే నేను వాళ్ళకెళ్ళి చూపిస్తుంటే మంగ్లీనే పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నారు, వేణు ఉడుగులా గారు ఉన్నారు, సురేష్ బొబ్బిలి గారు ఉన్నారు, వాళ్ళని అడగండి. ఆవిడ ఎటువంటి సార్ నేను హాయ్ చెప్తే, ఎటువంటి సార్ నేను మేడంకి హాయ్ చెప్తా అంటే నేను ఇవ్వనండి అని అన్న. నిజంగా ఈ విషయాన్ని అన్ని ఫేక్ ఎలిగేషన్, నీ జీవితం మొత్తం ఇలానే ఉంటుందా మంగ్లీ గారు? ఇలాంటి అబద్ధపు పుట్టలతో మీరు ఎన్ని రోజులు మీ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటారు? సిగ్గు విడిచి ఆవిడ కాదా అడిగింది? మంగ్లీ గారు మీరు కాదా? మా ఆవిడ గారు నాకు ఫోన్ చేసినప్పుడు నేను హాయ్ చెప్తా, ఇవ్వండి సార్ నేను హాయ్ చెప్తా. ఈ విషయం గురించి మీరు వేణు ఉడుగులా గారిని, పూజారి నాగేశ్వరరావు గారిని, సురేష్ బొబ్బిలి గారిని కూడా అడగాలి. అంటే ప్రధానంగా ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. ఆ వీడియోలో మీరు మంగ్లీ వీడియో తీస్తున్నట్టుంది. మీరు కూర్చొని ఉంటారు, వెనకాల సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్, ఈ పక్కన వేణుగుడుగులా కనబడతా ఉంటారు. అక్కడ కన్వర్జేషన్ ఏంటి? మీదేదో చెప్పేటువంటి వారించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అసలు ఏం జరిగింది? అసలు ఆ కన్వర్జేషన్ లో మీరు విన్నారు కదా, ఏమన్నా ఉందా అందులో? నేను ఆమెను బెదిరించినట్టు కానీ, భయపెట్టినట్టు కానీ, డబ్బులు అడిగినట్టు కానీ, ఇంకా నన్ను వాళ్ళు బతిమలాడుతున్నారు. సురేష్ బొబ్బిలి గారు సార్ వదిలేండి సార్ అని గదా నా గడ్డం పట్టుకుని బ్రతులాడుతున్నారు. కాదు అది ఏమన్నా దాంట్లో ఏముంది? మంగ్లీ గారు మీరు స్పష్టంగా తెలియచేయాలి. ఇలాంటి సిగ్గుచేటు పనులన్నీ చేసి ఇంకా అప్రతిష్ట పాలు కాకండి. మీరు ఎప్పుడు ఏది చేసినా సరే నేను ఇప్పటికీ కూడా ఆధారాలు చూపించమంటున్నా, ప్రతి దానికి ఆధారం చూపించమంటున్నా. నా మీద చేసినటువంటి ఆరోపణలకి ఒక్క ఆధారమైన చూపించమని నేను మంగ్లీ గారిని ఈ సభాముఖంగా అడుగుతున్నా. అదేవిధంగా మీరు ఎవరైతే ఒక ప్రముఖ ఛానల్ ఆవిడ తులసి చంద్ గారితో ఒక ఇంటర్వ్యూ చేసింది, ఆవిడ నాతో మాట్లాడేటప్పుడు నేను చెప్పేవన్నీ డినై చేస్తుంది. అలాంటప్పుడు తులసి చంద్ గారు నాకు ఎందుకు ఫోన్ చేయాలి? ఆవిడ నేను ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అమ్మ తులసి చంద్ గారు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటే బాధితులతో వీళ్ళతో మాట్లాడటం కాదమ్మా ఫోన్లో అర్ధగంట 2 గంటలు. మీరు గ్రౌండ్లోకి దిగి వర్క్ చేయండి. గ్రౌండ్లోకి దిగి మీరు దాన్ని పాడ్కాస్ట్ అనాలి. ఆవిడతో స్కామ్కి సంబంధించి కాదు. 2.5 గంటల్లో 2 గంటల పాటలు పాడించుకొని ముచ్చట్లు చెప్పుకొని 10 నిమిషాలు ఏదో ఈ స్కామ్ గురించి మాట్లాడి ఆవిడకి మీరు సపోర్ట్ చేయటం నిజంగా సిగ్గుచేటు, జిగుప్సాకరం. మీకు దమ్ము ఉంటే అదే బాధితులను తీసుకొని మీరు ఇంటర్వ్యూ చేయగలరా? మీరు బాధితులు అని చెప్తున్నటువంటి హేమకాంత్ రెడ్డి పైన వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. హేమకాంత్ రెడ్డి ఒక కేసులో ఇప్పుడు A2 గానో A3 గానో పటాన్చేరుకు సంబంధించినటువంటి విషయంలో కనబడతా ఉన్నారు. హేమకాంత్ రెడ్డిని ఇప్పుడు స్కిప్ చేశారు, సుబ్బారావు స్కిప్ చేశాడనేటువంటి వార్తలు కూడా వినబడుతున్నాయి. హేమకాంత్ రెడ్డి బాధితుడా నిందితుడా? బాధితుడు, 100కి 200% బాధితుడు. దమ్ముంటే మంగ్లీ గారిని కానీ, ఆ రమావత్ మధును కానీ, అదేవిధంగా భరత్ చౌహాన్, పాల్దే చౌహాన్, శివ గాండి, వీళ్ళందరి దగ్గర ఏ ఒక్క ఆధారం ఉన్నా చూపించమన్నాడు. అతను 20 కోట్లు ఫ్రాడ్ చేశాడని మధు వీడియో రిలీజ్ చేశాడు. చూడండి, ఆ వీడియోలో ఫోటోలు చూపిస్తుంది కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూపించరా పనికి మాలినోడా? ఫోటోలు చూపించడం ఎందుకు? నువ్వు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూపి. ఇప్పుడు హేమకాంత్ రెడ్డి బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూపించిండు. డే 1 నుంచి కూడా మీడియాలో పాల్గొంటుంటూ నేను ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పుకుంటూ వస్తున్నాను. ఈరోజు ఇంత ఒత్తిడి తీసుకొచ్చాక మంగ్లీ స్క్రిప్టెడ్గా ఆయన తీసుకొచ్చి ఒక రూమ్లో కూర్చోబెట్టి వీడియో రిలీజ్ చేపించి ఒక ఛానల్కే
గుట్టుగా ఇంటర్వ్యూ పిలిచాల్సిన అవసరం ఉంది. ప్రధాన మీడియా ముందుకు రమ్మనండి. ఒకవేళ ఇందులో మంగ్లీకి వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చింది తెలియదు అనుకోండి, ఈ దొంగలకైనా సరే ప్రధాన మీడియాల ముందుకు రావాలి కదా. అన్ని ఛానళ్ళ ముందుకి ప్రెస్ కాల్, ఇప్పుడు నేను ఎలా అయితే ప్రెస్ మీట్ పెట్టాను అలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమనంటే, వాళ్ళకి నిజంగా దమ్ము ఉంటే, వాళ్ళకి నిజంగా దమ్ము ఉంటే ఎదురుగా రమ్మనండి, బాధితులు ఎదురుగా రమ్మండి, నేను అందరినీ గ్యాదర్ చేస్తా. మంగ్లీ గారికి సవాలు విసురుతున్నా, ఒక్క ఆధారం నా మీద నిరూపించండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, మంగ్లీ గారికి దమ్ము ఉంటే వీళ్ళందరినీ కూడా బహిరంగ చర్చకు రమ్మనండి. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని విమెన్ కార్డు వాడి, బంజారా కార్డు వాడి, అదే విధంగా ఏడ్చి మా ఇంట్లో వద్దు సార్, మా చెల్లి వద్దు సార్ అని నువ్వు ఒక బంజారా బిడ్డని ఎట్లా బ్లేమ్ చేస్తాను ఈ కేసులకు సంబంధించి? పలానా సుబ్బు గారికి పలానా ఆవిడంటే క్రష్ అని సిగ్గుండాలిగా. ఆవిడ ఒక బంజారా బిడ్డ, ఇంకొక బంజారా బిడ్డ, ప్రముఖ బంజారా బిడ్డని తీసుకురావడం ఎంతవరకు సబబు? అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు క్షేమంగా ఉండాలి, బయట వాళ్ళందరూ బజారు కొట్టుకుపోయినా ఏం కాదు, సిగ్గుండాలి ఇలాంటి చర్యలు మాట్లాడి. ఇప్పుడు చెప్తా ఉంది, ఎవరైతే దీనిలో A1గా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడో అతని దగ్గరికి నేను వెళ్ళాను, మధు దగ్గరికి వెళ్ళాను, నాకు బాగా పరిచయమే. అతను ఒక సందర్భంలో కలిశాడు, గతంలో ఆయనకు నాకు ఏ సంబంధం లేదు, ఏదో లంచ్కు రమ్మంటే ఇన్వైట్ చేస్తే నేను మిర్యాలగూడ దగ్గరికి వెళ్ళాను, ఇలాంటి మాటలు చెప్తా ఉన్నాడు. నిజమేనా? మీ దగ్గర ఇంకా ఏదైనా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పేటువంటి ఏమైనా ఆధారాలు? చిన్న వీడియో చూపిస్తా. అతను కేవలం వీళ్ళకి ఎటువంటి అనుబంధం లేకపోతే నేను ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా, ఆ వీడియోకి మరి వీళ్ళకి ఏంటి సంబంధం అనేది నాకు చెప్పాలి. ఇప్పుడు పలానా రమావత్తు మధు అనేటోడు వ్యక్తిగతంగా వీళ్ళకి తెలియకపోతే, వ్యక్తిగతంగా వీళ్ళకి పరిచయం లేకపోతే నేను ఫుల్ చెప్తున్నా. ఇది చూడండి, ఎవరెవరండి? మంగ్లీ గారే కదా. మంగ్లీ గారు ఇగో ప్రధాన నిందితుడు రమావత్తు మధు, ఇంకొక నిందితుడు భరత్ చౌహాన్. ప్రధాన నిందితుడు రమావత్తు మధు మంగ్లీతో ఏం చేస్తాడు వాళ్ళ ఫంక్షన్స్ లో? చెప్పండి. ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసేస్తే ఇతను ఎందుకు తిరుగుతారు? అంటే 10 మంది బ్యాండ్ ఉంటుంది, దానిలో ఇతను కూడా వస్తా అంటే తీసుకొచ్చాడని చెప్తాను. ఏంటి బ్యాండ్లో ఇతను పియానో వాయిస్తాడా, డ్రమ్స్ కొడతాడా, లేకపోతే దాన్ని ఏమంటారు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏమైనా వాయిస్తాడా? ఎందుకు ఇతను పక్కన ఉండవు? వాళ్ళ ఇంట్లో ఎందుకు వెళ్ళింది? ఇదంతా ఒక పెద్ద స్కాము. ఇక్కడ ఇగో మీకు ఒక విషయం చెప్తున్నా, ఒక ప్రధాన అంటే ఒక మీడియాలో, ఈవిడకు అనుకూలమైనటువంటి ఒక మీడియాలో ఇంటర్వ్యూ ఇప్పిస్తూ ఒక దారి దోపిడీగాడు ఉండు, ఆడికి ఆంధ్రాలో ఆల్రెడీ ఆడి మీద కేసులు అయ్యాయి.